ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ వీడింది. అభ్యర్థులు ఫైనల్ అయిపోయారు. ఏకగ్రీవం కూడా అయిపోయింది. ముగ్గురికి అవకాశం ఇచ్చిన టీడీపీ వార్లో ఒకరికి మాత్రం రెన్యువల్ చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాయలసీమ నుంచి ఆయన ఎంపిక ఎందుకంత స్పెషల్, అసలు లెక్కలేంటి అంటూ టీడీపీ వర్గాల్లో గుసగుసలకు కారణమవుతోంది. ఇందుకీ ఎవరాయన? బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీ. తీవ్ర పోటీలోనూ బీసీ నేతకే అవకాశం. బోయలకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చేందుకేనా? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి టీడీపీ తరపున ఒకే ఒక్క నాయకుడికి రెన్యువల్ అవకాశం దక్కింది. రాయలసీమ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న బెందుల తిరుమల నాయుడుకి మరోసారి ఛాన్స్ ఇచ్చింది టీడీపీ హైకమాండ్. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మొత్తం 5 ఎమ్మెల్యే కోటా స్థానాలు ఉండగా బీజేపీ జనసేనలకు చెరోటి, టీడీపీకి 3 దక్కాయి. 3 ప్రాంతాల నుంచి 3 కీలక వర్గాలను ఎంపిక చేసిన టీడీపీ అధిష్టానం ముగ్గురు నాయకులకు అవకాశం కల్పించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్సీ నేత కావలి గ్రీష్మకు, నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నాయకుడు బీసీ రవిచంద్రకు, కర్నూలు జిల్లాకు చెందిన మరో బీసీ నేత బీటీ నాయుడికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది. అయితే వీరిలో బీటీ నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండగా ఆయన మరోసారి రెన్యువల్ చేయడమే పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న బెందుల తిరుమల నాయుడు పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. అయితే మరోసారి అవకాశం కల్పించేంత ప్రజాదరణ కలిగిన నాయకుడేం కాదు బీటీ నాయుడు. గతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆయనకు పార్టీ 2 సార్లు కర్నూలు ఎంపీ స్థానంలో అవకాశం ఇచ్చినా గెలవలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చింది. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగాను పనిచేశారు. అయితే పార్టీ పట్ల ఉన్న లాయల్టీ ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్సీగా కంటిన్యూ చేశారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ ఎమ్మెల్యే కోటా కోసం జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఆశావాహులున్నారు. ఎమ్మెల్సీ ఇస్తామంటూ ఎన్నికలకు ముందు భూమా బ్రహ్మానందరెడ్డి, మీనాక్షి నాయుడు, టిక్కారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కోట్ల సుజాత వంటి కీలక నేతలకు హైకమాండ్ హామీ ఇచ్చింది. అయితే వాళ్లందరినీ కాదని బీటీ నాయుడుకే మరోసారి ఎమ్మెల్సీ దక్కిందంటే పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చంటూ జిల్లా పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. బీటీ నాయుడు బీసీ నేత, అందులోనూ అత్యధికంగా ఓట్ షేర్ ఉన్న వాల్మీకి సామాజిక వర్గం అయింది. అందుకే అన్ని లెక్కలు వేసుకున్న అధిష్టానం మరోసారి తిరుపతి నాయుడికి ఛాన్స్ ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది. అదే సామాజిక వర్గం నుంచి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రాఘవేంద్ర ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో జిల్లా నుంచి కీలకమైన బోయ వర్గానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలన్న ఉద్దేశంతోనే బీటీ నాయుడికి ఛాన్స్ దక్కిందని జిల్లా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాంటప్పుడు మరో బోయనేత కూడా పదవి ఇవ్వచ్చు కదా అనే చర్చ తెరమీదకు వచ్చినప్పటికీ పార్టీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి పైకి ఎవరూ మాట్లాడడం లేదని తెలుస్తోంది. అయితే తమకు పదవి దక్కలేదన్న అసంతృప్తి మాత్రం లోలోపల జిల్లా నేతల్లో రగులుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఫ్యూచర్లో విస్తరణ జరిగితే బీటీ నాయుడుకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉద్దండుల్ని కాదని మరోసారి అవకాశం దక్కించుకున్న బెందుల తిరుమల నాయుడు మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు లోకల్ టీడీపీ నేతలు. ఏం జరుగుతుందో చూడాలి మరి.